టాలీవుడ్లో మరోసారి నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చర్చనీయాంశమైంది. రాజకీయ, సామాజిక అంశాలపై తరచూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఈ ఇద్దరు తాజాగా పోస్టులతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రకాష్ రాజ్ షేర్ చేసిన ఒక వీడియోకు స్పందించిన బండ్ల గణేష్ ఘాటైన కౌంటర్ ఇవ్వగా, ఆ తర్వాత ఇద్దరు ఒకరినికొకరు ఉద్దేశిస్తూ వరుస పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టులో ఇద్దరు నేరుగా వారి పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్గా మారింది. అభిమానులు, నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య తాజా ట్వీట్ వార్ టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఇదే నా సమాధానం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తాను మౌనంగా లేనని, జరుగుతున్న ప్రతిదీ గమనిస్తున్నానని చెప్పారు. నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. కొందరు ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు, యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికల ద్వారా తనపై అసత్య ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. వీళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. దిగజారండి, ఇంకా దిగజారండి. మీరు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని కథలు సృష్టించినా ప్రశ్నించే గొంతును ఆపలేరు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారి విస్తృత చర్చకు దారితీశాయి. ప్రకాష్ రాజ్ విడుదల చేసిన ఈ వీడియో రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇటీవల అరెస్టైన యూట్యూబర్ రావణ్ వ్యవహారంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వీడియోను విడుదల చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రకాష్ రాజ్ ఈ వీడియోలో నేరుగా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వరుస పోస్టులు చేయడంతో ఇద్దరి మధ్య మరోసారి ట్వీట్ వార్ మొదలైంది. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ వీడియోపై నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ, ఎవరితోనో ట్వీట్లు రాయించుకొని వచ్చి పోస్ట్ చేయడం కాదు, సినిమాలో రాసిచ్చిన డైలాగులు చెప్పినట్లు మాట్లాడడం కాదు, ప్రజలతో మాట్లాడే ప్రతి మాట హృదయం నుంచి రావాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయితీ కావాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా మరో పోస్ట్లో పైసా కొట్టు, డైలాగ్ పట్టు, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అనంతరం మరోసారి స్పందిస్తూ, నీకు స్క్రిప్ట్ ఎవరిస్తే వాళ్ళకి అనుగుణంగా డైలాగులు చెప్తావు, అకౌంట్లో డబ్బులు పెడితే నీ స్టాండ్ మారిపోతుంది, అందుకే నేను చాలా మంది ఎనీ టైం మనీ అని పిలుస్తారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చకు దారితీశాయి. బండ్ల గణేష్ మరో పోస్టులో కూడా ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. తెలుగు ప్రజలు అమాయకులు కాదు, ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఎవరు ఎజెండాతో మాట్లాడుతున్నారు అనేది వారికి బాగా తెలుసు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో, తెలుగు ప్రజలకు నీ సర్టిఫికేట్లు అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రకాష్ రాజ్కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య కొనసాగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ప్రస్తుతం టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును వినియోగించారని చెప్తుండగా, మరో వర్గం బండ్ల గణేష్ స్పందనకు మద్దతు తెలుపుతోంది. ఇద్దరి పోస్టులు వైరల్ అవుతుండడంతో ఈ అంశం సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వారిపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా, లేక ఇద్దరి మధ్య మరిన్ని పోస్టులు, ప్రతిస్పందనలు వస్తాయా అనే అంశం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.